ఇది ప్రభుత్వం ఏంటంటేనండి, కూటమి ప్రభుత్వం అనేది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. 31వ తారీఖు ఇచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారిదే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది. చేస్తున్నారు పరిపాలన. వాళ్ళు డబ్బులు ఇచ్చి జనాలను చెడగొడుతున్నారు. వీళ్ళు అభివృద్ధి మీద దృష్టి సాధించారు. పవన్ కళ్యాణ్ గారిని ఎంతో ప్రజలు గొప్పగా మెచ్చుకుని గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం చాలా అద్భుతమైన విజయం సాధించింది. అందులోకి అభివృద్ధి కూడా చాలా బాగా చేస్తారని ఎందుకంటే మరి బాగా చేస్తున్నాడుగా, దాని గురించి మేము నమ్ముకుని రావాల్సి వచ్చింది. ఇది ప్రభుత్వం ఏంటంటేనండి, కూటమి ప్రభుత్వం అనేది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, చేతల్లో చేసి చూపించే ప్రభుత్వం అని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే జనాలందరికీ అర్థమైపోయింది. ఇది మొన్న పంచాయతీ శాఖకు సంబంధించి మన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఇదిగా అన్నారు, మాట ఇచ్చారో, కంకిపాడులో ప్రోగ్రాం పెట్టారండి. మాట ఇచ్చారు ఆ రోజు. ఎమ్మెల్యే గారు ఈ రోడ్డు సమస్యని ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ మాట ఆయన అప్పుడే చెప్పారండి పవన్ కళ్యాణ్ గారు, నేను దీని గురించి ఆలోచిస్తాను అని చెప్పి మాత్రమే ఆ రోజు అన్నారు. ఈరోజు అది చేతల్లో చేసి చూపిస్తున్నారు. ఇంత త్వరితగతిన ఏ ఇదిలో అయినా సరే, ఇప్పుడు వరకు ఇంతమంది సీఎంలు వచ్చారు, డిప్యూటీ సీఎంలు వచ్చారు. ఇప్పటి వరకు ఎప్పుడు ఇంత ఫాస్ట్గా అనేది జరగలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం గారు ప్రతిదీ కూడా దగ్గరుండి క్షుణ్ణంగా చూసుకుని అన్నీ ఆయన చాలా ఇదిగా చేసుకొస్తున్నారండి. జనాలకి ఇంతకన్నా కావాల్సింది ఏమన్నా ఇంకేమన్నా ఉంటుందా అనేది నా అమ్మ. ఇప్పుడు ఈ గుడవారు కంకిపాడు మండలానికి ఆయన రోడ్లు శంకుస్థాపనకు వచ్చారా? అవునండి, వస్తున్నారండి. గతంలో ఏ నాయకులైనా ఇలా చేశారమ్మా? ఇప్పటి వరకు మాటలు చెప్పి తప్పించుకున్న వాళ్ళే కానండి, ఎప్పుడు కూడా జనాల్లోకి వెళ్ళి జనాల సమస్యల్ని ఎప్పుడు కూడా ఇట్లా చేసి పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరండి. ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి రావాల్సిన అవసరం లేదండి ఆయనకున్న ఇదికి. కానీ ప్రతిదీ కూడా ఆయన ఎంతో ఇదిగా బాధ్యతగా, నేను మాట ఇచ్చాను, ఆ మాట నిలబెట్టుకుంటున్నాను, జనాల్లోనే ఉంటానని చెప్పి ఆయన ఇప్పటివరకు ఇంతమంది వచ్చారండి, ఎక్కడ చూడలేదు అసలు ఇంత ఇదిగా చేసే మనుషుల్ని. ఫస్ట్ టైం మేమైనా సరే, జనాలైనా సరే చూస్తున్నాము. దీనికి చాలా గర్విస్తున్నాం మేమైతే పార్టీ తరపున కూడా. మరి రీసెంట్గా కూడా చూసుకుంటే ఆయన గిరిజన ప్రాంతాల్లో కూడా వెళ్ళి రోడ్లు శంకుస్థాపన అనేది చేశారు కదా, ఎలా అనిపించింది? నేను అదే చెప్తున్నానండి, ఇప్పటి వరకు మనుషులు చెప్పారు కానండి, ఇంతమంది నాయకులు ఎప్పుడు కూడా పనులు చేతుల్లో ఎవ్వరూ చూపించలేదండి. ఫస్ట్ టైం ఈయన బురద రోడ్డుల్లో ఎవరన్నా నడవడం మనం ఇప్పటివరకు చూసామండి. ఫస్ట్ టైం ఈయనే కదండి అట్లా అంత ఇదిగా కూడా వెళ్ళి అడవిల్లోకి కానీ, గిరిజన ప్రాంతాల్లోకి కానీ వెళ్ళి అక్కడ స్థానికంగా ఉండే మంత్రులు వాళ్ళే చేయలేని పని ఈయన డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళి ఆ విధంగా కష్టపడి జనాల కోసం అంత తపన పడి చేస్తున్నారండి. ఆయన వ్యక్తిత్వం, ఆయన ఇది చాలా ఇదండి. మేము అసలు ఇలా రావడం అనేది, ఇట్లా స్వయంగా ఆయనే వచ్చి తిరిగి అన్ని పరీక్షించడం అనేది ఎలా జనాలకు అర్థం కావాలండి. ఇప్పటి వరకు ఒక రాష్ట్రాల్లో ఇంతమంది వచ్చారు, ఇంతమంది ఉన్నారు, కానీ ఇప్పుడు ఏంటంటే ఈయన పని విధానం అనేది జనాలకు అర్థమైంది. గత ప్రభుత్వంలో అందరికీ మంచి గుణపాఠం అయింది జనాలందరికీ. ఇప్పుడు ఏంటంటే రోడ్డు వ్యవస్థ కానీ, డ్రైన్ వ్యవస్థ కానీ, నీటి వ్యవస్థ కానీ ఎక్కడన్నా ఉందండి. ఈయన వచ్చిన తర్వాతే కదా ఇవన్నీ జరుగుతున్నాయి మనకి. అమ్మ, మరి గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి రావడం వల్ల అసలు ఆడవాళ్ళకి సేఫ్టీ అనేది ఉండదు అని అన్నారు కదా, అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? నరంలో 400 చెప్తారండి. ఒక మాట, ఇప్పుడు రోజా ఉంది, ఏమైపోయిందండి? ఏమైపోయింది? ఆమె పేరుని నాని ఉన్నాడు, ఏమైపోయాడు? కొడాలి నాని ఉన్నాడు, ఏమైపోయాడు? మాటలు చెప్పడానికి ఎన్నో చెప్తారండి. అదే రోజా చాలా చాలా ప్రగల్భాలు పలికింది. వచ్చి ఇప్పుడు నుంచొని దమ్ముంటే దాన్ని రమ్మని చెప్పండి. దాన్ని అని ఎందుకు చెప్తున్నానంటే చాలా ఇదిగా మాట్లాడింది. మమ్మల్ని ఏంటంటేనండి, మాకు ఫస్ట్ నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మ, ఎక్కడ కూడా మనం అసలు వాళ్ళని ఎప్పుడు కూడా మనం విమర్శించకూడదని చెప్పబట్టేనండి. లేదంటే నాలాంటి వాళ్ళు గల్లీకి ఒకళ్ళు ఉంటారు. కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, పరిపాలన ఎలా అనిపిస్తుంది? 5 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వం చూశారు కదా, అప్పుడు ఎలా అనిపిస్తుంది? పైన ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు కానీ, కింద ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ సౌకర్యాల పరంగా ఎలా ఉన్నాయి ప్రజల్లో సౌకర్యంగా చూసుకుంటే జనాల్లో ఇవాళ ఈ జరిగిన 6 నెలల్లోనే చూస్తున్నారు. ఏ గ్రామంలోకి వెళ్ళినా కానీ ఇంతవరకు కాలు పెట్టే పరిస్థితి అన్నది లేదు. రోడ్లు ఇవాళ ఏ రోడ్డు చూసినా కానీ సిమెంట్ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, తార్ రోడ్లు కానీ అన్ని విధాల ప్రజలకు బాగుండే విధంగా చేస్తున్నారు. కళ్యాణ్ గారు అవనాయి, చంద్రబాబు నాయుడు గారు అవనాయి, ఏదైనా కానీ ప్రజల సమస్యలు తెలుసుకుని చేస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఆపోజిట్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు వేస్తున్నారు కదా, ఈయన ఏం చేయట్లేదు, ప్రజల్లోకి రావట్లేదు, వీళ్ళు ఏం తిరగట్లేదు, మాటల వరకు చేతల్లో చూపించట్లేదు వీళ్ళు అని అంటున్నారు కదా. ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు అన్నది ఆఫీసులో పెట్టి చేస్తారు, రోడ్డు ఎక్కి చూడమని తెలుస్తుంది.
ఒక పక్క వాళ్ళ నాయకుడు ఎక్కడ ఉన్నాడో జనాలకు తెలియట్లా, వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకే తెలియట్లా వాళ్ళ నాయకుడు ఎక్కడ ఉన్నాడని. ప్రజలు చూస్తున్నారు ఏ విధంగా చేశారో, రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది, ప్రతి గ్రామంలో రోడ్లు ఎలా ఉన్నాయి, గ్రామ ప్రజలకు ఎట్లా ఉన్నాయి, సంక్షేమ పదాలు అందుతున్నాయా లేదా, పెన్షను ఏ విధంగా అయితే అన్నమాట ప్రకారం పెన్షన్ 4 నెలలు కలిపిస్తామన్నారో 4,000 చేశారు. ఒకే తప్పలో 4 నెలలు కలిపి ఇచ్చారు. నెల 31వ తారీఖు, ఫస్ట్ తారీఖు ఆదివారం వస్తే 31వ తారీఖు ఇచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారిదే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది. గ్రామం అభివృద్ధి చెందలేదండి. ఎప్పుడు గత 5 సంవత్సరాల్లో ఈ రోడ్లో ఒక చిన్న గుంట పూడ్చిన నాయకుడు అన్నది కనపడాల. 5 ఏళ్ళు కూడా ఒక నాయకుడు వచ్చి ఈ గ్రామాల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. దాచుకోవటమే తెలిసిన నాయకులకి రాష్ట్రం అభివృద్ధి చెందడం, రోడ్లు గ్రామాలు ఎట్లా డెవలప్ అవ్వాలన్న విషయం మీద తెలిసిన ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి గతంలో చూసుకుంటే అంటే ఈ రోడ్లన్నీ గుంటలుగానే ఉండిపోయినాయి అండి, ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదా? ఇవాళ వరకు ఏ నాయకుడు వచ్చి పట్టించుకునే వాళ్ళు లేరు. ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకుని ప్రతి గ్రామానికి వెళ్ళి దగ్గరుండి స్వయంగా పరిశీలించి ఆయన నిర్ణయం తీసుకుని ఏ గ్రామానికి ఎంత చేయాలి, ఏ రోడ్డు ఎట్ట చేయాలి అన్న ఆయన చూసి పనిమాల సెలక్షన్ చేస్తారు ఆయన. రీసెంట్గా కూడా చూసుకుంటే అండి గిరిజన ప్రాంతాల్లో కూడా వెళ్ళి ఆయన రోడ్లు శంకుస్థాపన అనేది చేశారు కదా, ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉండండి. పవన్ కళ్యాణ్ గారిని చూసుకుని అంత ముందు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గు తెచ్చుకోవాలి. ఒక సీఎం అయి ఉండి కూడా ఒక చిన్న గ్రామాల్లోకి కానీ ఊళ్ళోకి వెళ్ళలేని ఇది ఒక మారుమూల గ్రామాలకు, అడవి ప్రాంతాల్లోకి వెళ్ళగలిగాడు ఒక్కడే. మరి గతంలో ఇలాగా ఏ నాయకుడైనా తిరిగారా అండి ప్రజల్లోకి, ఇలా గిరిజనుల్లోకి కానీ పల్లెటూర్లలో కానీ ఎవరైనా ఏ నాయకులైనా వెళ్ళారా? ఇట్లా రోడ్లు పరిశీలించడం కానివ్వండి, రోడ్లు శంకుస్థాపన కానివ్వండి, ఎవరైనా వెళ్ళారా? ఇంతవరకు ఏ నాయకుడిని మేము అట్లా వెళ్ళి చూసిన వాళ్ళు మేము చూడలేదండి. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారి రూలింగ్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అది జనాలకు కానీ, మన నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రం బాగుపడుతుంది. ముందు సంక్షేమ పథకాలు తర్వాత విషయం, గ్యాస్ సిలిండర్లు కానీ ఇది కానీ ఇంకో టైం ఉంది. ఇంకా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తారు పథకాలు అన్నమాట ప్రకారం. అంటే కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజలకి ఎంత దగ్గరలో ఉన్నారు, సౌకర్యాల పరంగా ఎలా ఉన్నాయి, ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం చాలా బాగుందండి. వాళ్ళకన్నా వీళ్ళు చాలా మంచిది, బాగా చేస్తున్నారు పరిపాలన. వాళ్ళు డబ్బులు ఇచ్చి జనాన్ని చెడగొడుతున్నారు, వీళ్ళు అభివృద్ధి మీద దృష్టి సాధించారు. వీళ్ళు కూడా అంటే చిన్న డబ్బులు ఇవ్వడం కానీ సంక్షేమ పథకాలు అందిస్తారు. ఎవరి మాట పట్టించుకోవట్లా, వాళ్ళు అనుకూలమని చేసుకుంటున్నారు. ప్రజల అభివృద్ధి చూస్తున్నారు. ఇప్పుడు ఈ గోడవారు కంకిపాడు మండలానికి ఆయన రోడ్ల నిర్మాణానికి వస్తున్నారండి ఇక్కడికి. గతంలో చూసుకుంటే ఇక్కడ రోడ్లు ఎలా అనిపించాయండి? గతంలో ఇక చెప్పవలసిన మరీ గోతులు బాగా ఉన్నాయండి. ఇప్పుడు బాగా డెవలప్ చేస్తున్నారు, వచ్చిన కొద్ది రోజులుగా డెవలప్ చేస్తున్నారు బాగా. అంటే గత 5 సంవత్సరాల్లో ఇలా ఏ నాయకుడు పట్టించుకోలేదా? 5 ఏళ్ళ నుంచి పట్టించుకోవాలి. జనాలు డబ్బులు ఇచ్చి చెడగొడుతుంది తప్ప అభివృద్ధి జోరు రాలేదు. ఈ మా పవన్ కళ్యాణ్ గారు వచ్చి అభివృద్ధి చేస్తున్నారు బాగా. రీసెంట్గా కూడా చూసుకుంటే గిరిజన ప్రాంతాల్లో కూడా ఆయన వెళ్ళి రోడ్లు శంకుస్థాపన అనేది చేశారు కదా, ఎలా అనిపించింది? నిన్న మొన్న కూడా అక్కడే ఉన్నారు కదమ్మా, బాగా అభివృద్ధి చేస్తున్నారు, బాగా డెవలప్ చేస్తున్నారమ్మా. ఎలా అనిపించింది మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి రూలింగ్ అనేది? బాగుందమ్మా, చాలా బాగుంది. పవన్ బట్టి మేము ఎన్నుకున్నాం కదా. అంటే గతంలో చూసుకుంటే ఆయన్ని చాలా మాటలు అన్నారు కదా, సినిమాలు చేసుకునేవాడికి రాజకీయాల గురించి ఏం తెలుస్తుంది అని. అవును, అంతే అన్నారు అండి. కానీ ఇప్పుడే బాగా చేస్తున్నారు ప్రభుత్వం. వాళ్ళ నమ్మొచ్చు అంటారా? నమ్మచ్చండి, 100% నమ్మాలి. ఎందుకు అంత నమ్మకం? అంతే, అది అభివృద్ధి అంతే చేస్తున్నారు కదా. అలా ప్రజలకు అంత మంచి చేస్తారంటారా? అంటే పేద ప్రజల పట్ల ఉంటారంటారా? పేద ప్రజల పట్ల ఉండబట్టే పల్లెటూరు, ఇంత దూరం పల్లెటూరులో వచ్చారు. అది మరి గతంలో చూసుకుంటే ఇట్లా గిరిజన ప్రాంతాల్లో కానివ్వండి, ఇలా పల్లెటూర్లలో కానివ్వండి, ఇలా ఒక అంటే ఏ రాజకీయ నాయకుడైనా వెళ్ళి తిరిగి చూసి ఒక్క ఎమ్మెల్యే కూడా పల్లెటూరులో వెళ్ళలేదు. ఈయన గిరిజన ప్రాంతాలకు వెళ్ళి మట్టిలో బురదలో వెళ్ళి అంత బాగా సేవ చేశారంటే ఎవరి వల్ల కాదు చేయడం కూడా. అది ఒక మాటలో ఏం చెప్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి? ఆయన నెంబర్ 1 మనిషి అండి. పవన్ కళ్యాణ్ గారిని ఎంతో ప్రజలు గొప్పగా మెచ్చుకుని నచ్చి ఇప్పుడు 21 సీట్లకి 21 సీట్లను మరియు ఎంపీ సీట్లు 2 స్థానాలకి 2 స్థానాలు గెలిపించి ప్రపంచ స్థాయిలోనే అద్భుతంగా పార్టీని తీర్చిదిద్దేందుకు ఆయన 100% కృషి చేస్తున్నారు. దీనికి గాను ప్రజలందరూ కూడా ఆయనకి బ్రహ్మరథం పట్టి ఈ రోజున 21 సీట్లకి 21 సీట్లు, ఎమ్మెల్యే సీట్లు మరియు ఎంపీ సీట్లు 2 స్థానాలు గెలిచి భారతదేశ చరిత్రలో 70 ఏళ్ళ చరిత్రలో 100% స్ట్రైక్ రేట్తో గెలిచినందుకు ప్రజలందరూ చాలా సంతోషంగా భావిస్తున్నారు. ప్రభుత్వం వచ్చింది కదండి, కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా అనిపిస్తుంది? గత 6 నెలలు చూశారు కదా, 6 నెలల పరిపాలన ఎలా అనిపించింది? గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? అప్పటికి ఇప్పుడు తేడాలేంటి?
గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం చాలా అద్భుతమైన విజయం సాధించింది. అందులోకి అభివృద్ధి కూడా చాలా బాగా చేస్తారని మా అంటే ప్రీవియస్లో చూశారు కదండి, గత 5 సంవత్సరాలు చూశారు కదా, గత 5 సంవత్సరాలు ప్రజలకు దగ్గరలో ఉన్న ప్రజలకు మంచి చేసాం, ప్రజలకు అభివృద్ధి చేసాం, ఈ ప్రభుత్వం చేత అసలు ఏం చేయలేదు అని అంటున్నారు కదా, ఏం చెప్తారు? గత ప్రభుత్వం అయితే కనుక పథకాలతో మభ్యపెట్టారు. ఈ ప్రభుత్వం అభివృద్ధి కోసం పాటుపడుతుంది, కష్టపడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ సరౌండింగ్స్లోకి వచ్చి ఈ పల్లెటూరులోకి వచ్చి ఇలాగ రోడ్లు శంకుస్థాపన చేయడం వల్ల ఎలా అనిపిస్తుంది? గత 5 సంవత్సరాల్లో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రోడ్ల పరంగా ఎలాగా సదుపాటు అవుతుంది? మన ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే దారి బాగుంటేనే ఏ పనికైనా కానీ వెళ్తాకి బాగుంటుంది. ఆ పనిని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు 100% అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. రీసెంట్గా కూడా చూసుకుంటే అండి, గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి ఆయన రోడ్లు శంకుస్థాపన అనేది చేశారు కదా, ఎలా అనిపించింది? ఇప్పుడు మనం సిటీలో ఉంటేనే రోడ్లు బాగుండలేదు, అలాంటిది గిరిజన ప్రజలకి రోడ్లు వేయటం అనేది చాలా ప్రపంచం మొత్తం మీద ఈయన ఒక గుర్తింపు అనేది గిరిజన ప్రజలకి చేసిన మేలు ఒక గుర్తింపు తీసుకొస్తుందని మేము నమ్ముతున్నాం అండి. మరి గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఏ రాజకీయ నాయకులైనా ఇలా గిరిజన ప్రాంతాల్లో కానివ్వండి, ఇలా పల్లెటూర్లలో కానివ్వండి, ఎవరైనా తిరిగి చూసారా, రోడ్లు పట్టించుకున్నారా? రాజకీయం అంటే సేవ చేయడానికి రావాలండి. గత ప్రభుత్వాలన్నీ కూడా రాజకీయాలు చేశారు, ఓట్ బ్యాంకు. ఈ కూటమి ప్రభుత్వం మటుకి ఎన్డీఏ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్నారండి. మరి గతంలో చూసుకుంటే ఈ గొడవారు అనే ఈ విలేజ్కి రోడ్లు అనేవి ఎలా ఉండేవి? అప్పట్లో మట్టి రోడ్లు అమ్మ, ఇప్పుడు సిమెంట్ రోడ్లు వస్తున్నాయి. ఇలా ఎవరైనా చేశారా? ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేసినట్టు ఏ ప్రభుత్వం చేయలే. ఇలాంటి నాయకులను అసలు మీరు ఎప్పుడైనా చూసారా? చంద్రబాబు నాయుడు గారి విజన్, పవన్ కళ్యాణ్ గారి సంకల్పం ఉంటే ఇట్లాంటి విజయాలు చాలా సాధిస్తామని చెప్పి మేము కోరుకుంటున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి రూలింగ్ ఎలా అనిపించింది? ఏ రాజకీయ నాయకులైనా సరే వాళ్ళ బాధ్యత వారు నిర్వర్తిస్తే పవన్ కళ్యాణ్ గారి లాగా చేస్తారని మేము అనుకుంటున్నాం. ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఎంత దగ్గరలో ప్రజలు ఉన్నారంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వం చూశారు కదా, గత 5 సంవత్సరాలు చూశారు కదా, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కదా, కౌంటర్లు వేస్తున్నారు కదా, ఏ పని చేసినా ప్రజల్లో తిరుగుతున్నారు కానీ మాటల వరకే కానీ చేతల్లో చూపించట్లేదు అని ఏం చెప్తారు మొత్తానికి? మనం అందరూ ఇక్కడ ఎందుకు సమావేశం అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ఈ 5 కిలోమీటర్ల రోడ్డు వేసుకోవడం జరిగింది. ఇది ఈ గ్రామానికి సంబంధించినటువంటి వార్త. అలాగే రాష్ట్రంలో ఎక్కడ చూసినా అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ వారం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? విశాఖపట్నం, అలాగే ఉత్తరాంధ్రలో ఉన్నారు. మరి ఉత్తరాంధ్రలో గిరిజన ప్రాంతాల్లో ఉన్నారు. అక్కడ మరి 70 ఏళ్ళుగా జరగనటువంటి అభివృద్ధిని 6 నెలల్లో ఆయన ముఖ్యమంత్రి గారి సహకారంతో మరి అభివృద్ధి తీసుకొచ్చారు. మరి డోలీతో పరిమితం అయినటువంటి ప్రయాణాన్ని మరి ఇవాళ రోజున కాలినడకన వెళ్ళేటట్టుగా, వాహనాలు వెళ్ళేటట్టు దిశగా మరి తీసుకెళ్లారు. అంటే అభివృద్ధి జరిగిందో లేదో మీరు అడిగిన ప్రశ్నకి నేను అక్కడే సమాధానం చెప్తాను. ఖచ్చితంగా గత 6 నెలల్లో జరిగినటువంటి అభివృద్ధి పోయిన 5 ఏళ్లలో కూడా జరగలేదు. మనందరికీ తెలిసిన విషయం అది. మరి పెట్టుబడులు రాలేదు, కొత్త పెట్టుబడులు రాలేదు, కొత్త ఫ్యాక్టరీలు రాలేదు, కొత్త ఉద్యోగాలు రాలేదు. కేవలం కొన్ని డజన్లు ఉద్యోగాలు తీసుకొచ్చి, ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకొచ్చి, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఉద్యోగాలు అని చెప్పి మరి గత ప్రభుత్వం అంది. మనం ఈ 6 నెలల్లో చూసుకున్నట్లయితే నిజమైన అభివృద్ధి జరుగుతూ ఉంది. వాళ్ళ రోజున కొత్త రోడ్లు పడతా ఉన్నాయి. 5 నెలల్లో 6 నెలల్లో ఎప్పుడైనా ఇట్లా జరిగిందా? పంచాయతీరాజ్ శాఖ తీసుకుంటే ప్రత్యేకంగా మరి ఎంత వైభవాన్ని తీసుకొచ్చింది రాష్ట్రంలో. మరి వాళ్ళ రోజున ప్రజలందరూ హర్షిస్తున్నారు. అభివృద్ధి అంటే ఎలా ఉండాలి, కొత్త ఇన్వెస్టర్స్ని తీసుకురావాలి. గూగుల్ మొన్నటికి మొన్న MOU సైన్ చేసింది. మరి సైన్ చేసి దానివల్ల ఏంటి? దానివల్ల గూగుల్ లాంటి పెద్ద సంస్థ వస్తాయి, కథమే సాఫ్ట్వేర్ సంస్థలన్నీ వస్తాయి. దానివల్ల యువతకి ఉద్యోగాలు వస్తాయి, మరి ఉపాధి కలుపుతుంది. అలాగే వాటికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ఎకోసిస్టమ్ అంతా డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా రాబోయే 4.5 సంవత్సరాల్లో మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే ప్రప్రథమ స్థానంలో పెట్టే దిశగా మరి కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి మంత్రులు కలిసి పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సో గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఇలా ఏ నాయకులైనా గిరిజన ప్రాంతాల్లో కానివ్వండి, ఇలా పల్లెటూర్లలో కానివ్వండి, రోడ్లు పట్టించుకొని తిరిగారా అండి? మీరు అడిగిన దానిలోనే సమాధానం ఉంది. 70 ఏళ్ళుగా మరి రోడ్డు పడినటువంటి పరిస్థితి. ఇవాళ రోజున చూస్తే గిరిజన ప్రాంతాల్లో మరి రోడ్లు పడ్డాయి అన్న సంగతి కూడా తెలియాలి కదా. రేపొద్దున టూరిజం అనేది ఇంకొక ఎకో హబ్ అవ్వాలి, ఇంకొక రెవెన్యూ జనరేటింగ్ సెంటర్గా అవ్వాలి. కాబట్టి
మనకు అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పుడు బయట దేశాలకు వెళ్ళి షూటింగ్లు చేస్తూ ఉంటాం. అవన్నీ మన మన ఈ గిరిజన ప్రాంతాల్లో షూటింగ్ చేసుకోవచ్చు. అలాగే మునుపెన్నడూ మనకి ఆ ప్రాంతంలోని అందాన్ని మనందరికి తెలియదు ఒక్కొక్కసారి. సో ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నారు. అలాగే కొత్త రోడ్లు వచ్చాయి. మనందరం వెహికల్స్ వేసుకుని అక్కడ ఉన్నటువంటి టూరిజంని డెవలప్ చేసే దిశగా మరి ఉపయోగపడుతుంది పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినటువంటి ఈ ట్రిప్. ఖచ్చితంగా రాష్ట్రం మరింత ముందుకెళ్తుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. గతంలో చూసుకుంటే సినిమాలు చేసుకునేవాడికి రాజకీయాల గురించి ఏం తెలుసు అని అన్నారు. అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి రావడం వల్ల ఆడవాళ్ళకి ఫస్ట్ సేఫ్టీ అనేది ఉండదు అని అన్నారు కదా, మీరేమంటారు? ఈ 6 నెలలు పరిపాలనే వాటికి సమాధానం అని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. 6 నెలల్లో ఇంత మార్పు బలంగా పవన్ కళ్యాణ్ గారు మరి ఆయనకి ఇచ్చినటువంటి 5 శాఖల్లోనూ నిర్వర్తించారు. ఎక్కడ ఒక చిన్న రిమార్క్ రాకుండా 24 గంటల్లో 20 గంటలు కష్టపడి పనిచేస్తూ తెలియనివి తెలుసుకుంటూ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ వారితో సంప్రదింపులు చేస్తూ మరి ఎప్పుడూ లేనటువంటి బడ్జెట్ని మీరు చూసారు. ఆ గిరిజన ప్రాంతాల్లో 38 కోట్లు మరి ఆ బడ్జెట్ తీసుకురావాలంటే ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో అది సామాన్యమైన విషయం కాదు. ఇంకొక మంత్రి గారు ఎవరు చేయలేనటువంటి పని పవన్ కళ్యాణ్ గారు అటు ముఖ్యమంత్రి గారి దృష్టికి అలాగే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి తీసుకుని సాధించుకొచ్చారు. ఎట్లా అనిపించిందమ్మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి రూలింగ్? చాలా బాగుందమ్మా. ఆయన వచ్చి 6 నెలలే అవుతుంది, మరి ఇలాగ రోడ్ల నిర్మాణం అనేది స్టార్ట్ చేశారు. ఎలా అనిపిస్తుంది? బాగా హ్యాపీనా? అన్ని బాగానే ఉన్నాయని మేము సంతోషంగా కోరుకుంటున్నాము. ఈ గొడవల ప్రాంతానికి కూడా ఆయన వస్తున్నారు కదా రోడ్ల నిర్మాణానికి. మరి గతంలో ఎవరైనా ఏ నాయకులైనా వచ్చారమ్మా ఇలాగా? ఇంతవరకు ఎవరు రాలేదమ్మా. గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఎలా ఉండే ఈ రోడ్లు? అప్పుడు కన్నా ఇప్పుడు రోడ్డు బాగుండేవి. వచ్చే జనానికి కూడా సంతోషంగా ఉందా. ఆయన ఖచ్చితంగా అంటే డెవలప్ చేస్తారు అని నమ్మకం అయితే ఉందా ఆయన మీద? గ్యారెంటీగా ఉందా. ఎందుకంత నమ్మకం? ఎందుకంటే మరి బాగా చేస్తున్నాడుగా, దాని గురించి మేము నమ్ముకుని రావాల్సి వచ్చింది. ఆయన మీద అభిమానంతో వచ్చారు ఇక్కడి వరకు మీరు? అంతే. ఏం చెప్తారంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదమ్మా, ఇలాంటి లీడర్ గతంలో డిప్యూటీ సీఎం ఎవరైనా ఇలా వచ్చారా? ఈ డిప్యూటీ సీఎం ఇప్పుడు కనబడుతున్నారు. ఎవ్వరు రాలేదండి పవన్ కళ్యాణ్ తప్ప. ఈ ఊరికి ఎవ్వరు రాలా. వచ్చినా ఎటు వచ్చి ఎటు వెళ్ళారో తెలవదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారని మేము నడుచుకుంటా ఇంత దూరం రావాల్సి వచ్చింది. ఇదివరకు ఈ ప్రాంతం నుంచి వెళ్ళేవారా మీరు? ఆ కట్ట మీద నుంచి వెళ్ళేవారా? ఇటే వెళ్ళేవాళ్ళం. కంకిపాడు నుంచి రొయ్యూరుకి ఇటే. ఎలా ఉండేది అప్పుడు? రోడ్లు ఎలా ఉండేవి గత 3 సంవత్సరాలు? గోతులు ఇక మనం చెప్పాల్సింది ఏముందండి. 5 సంవత్సరాల నుంచి గుంటలు గోతులు. అదే రోడ్లు వేసాము, మంచిగా చూసాం, అభివృద్ధి చేసాం అని గత 5 సంవత్సరాలు అంటున్నారు కదా. ఇప్పుడు అంటున్నారు కదా, ఏం చేయలేదంటారా 5 సంవత్సరాలు? ఈ లోకానికి తెలుసు, జనానికి తెలుసు, నడిచే వాళ్ళకి తెలుసు. అంతేగాని మనం చెప్పాల్సింది లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాటల వరకే చేతల్లో చూపించారు. జస్ట్ ఇప్పుడు హడావిడి చేసడమే, తర్వాత ఏం చేయరని ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు. నిజమే అంటారు ఇది? అది నమ్మిన వాళ్ళకే నమ్మని వాళ్ళకి లేదండి. అది సినిమా యాక్టర్ కదా, నమ్మచ్చా అని అంటున్నారు కదా. మరి అది అంతా భగవంతుడు తెలవాలి. నమ్ముకున్న వాళ్ళు ధనుడు అవుతారు, నమ్ముకున్న వాళ్ళు ఇది అవుతారు. మీరు ఏం చేస్తున్నారు? నమ్ముతున్నారా మరి వదిలేస్తారు? మేము నమ్ముతున్నామని మేము ఓటేసి 10 రోజులు ఛాలెంజ్ చేసి మా పక్క వాళ్ళందరితో వేయించి ఉండాను. ఏం చెప్తా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గురించి? థ్యాంక్స్ అని చెబుతా.